హలో ఎవ్రీవన్ టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసాయి. సో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన యొక్క వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎలా చూడవచ్చు, డేట్స్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్‌లోడెడ్. టీఎస్ ఐసెట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే లేటెస్ట్ పోస్ట్ ఇక్కడే అవైలబుల్‌గా ఉంటుంది. ఓకే. సో, లేటెస్ట్ పోస్ట్ కాబట్టి ఇక్కడే మనకి అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు కంప్లీట్‌గా ఐసెట్ యొక్క ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. ఓకే. సో, కిందకి స్క్రోల్ చేస్తే రిజిస్ట్రేషన్ మనకి సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ కాబోతుంది. అంటే ఇంకా మనకి 2 డేస్ మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఓకే. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్‌కి మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన ఒక నెక్స్ట్ డే నుండి మనకి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. మన యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక. ఓకే. సో, దాని తర్వాత మనకి ఏదైనా ఎడిట్ ఉంటే ఇలాంటివి చిన్న చిన్నగా చేంజెస్ ఇక్కడ ఉండవచ్చు ఈ యొక్క డేట్స్‌లో. బట్ మాక్సిమమ్‌గా ఇదే కంప్లీట్‌గా మన యొక్క షెడ్యూల్ ఉంటుంది. ఓకే. సో, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ యొక్క లిస్ట్ కూడా ఇక్కడ నేను ఇచ్చేసాను. దీంతో పాటు మీకు కంప్లీట్‌గా కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా స్టూడెంట్స్ ఇక్కడ మిస్ చేస్తా ఉంటారు. కాబట్టి మీరు ఎక్కడ కూడా మిస్టేక్ చేయొద్దు. కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కోసం ఒక వీడియో అవైలబుల్‌గా ఉంది. దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. దాంతో పాటు మన యొక్క వెబ్‌సైట్‌లో మీకు కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అవైలబుల్‌గా ఉంటాయి. మీరందరూ కూడా ఈ డేట్స్ మన యొక్క వెబ్‌సైట్‌కి వెళ్లి కంప్లీట్‌గా మీరు చెక్ చేసుకోవచ్చు. దట్ ఈస్ mySets.comకి వెళ్తే లేదంటే టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ డేట్స్ mySets.com అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా ఇది వచ్చేస్తుంది. ఓకే. సో, మనం కట్ ఆఫ్ ర్యాంక్స్ మనం చూసుకున్నట్టయితే కాలేజ్ వైస్‌గా కట్ ఆఫ్ ర్యాంక్స్ అవైలబుల్‌గా ఉంటాయి. మీరు ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ పైన క్లిక్ చేయండి. మీకు టీఎస్ ఐసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని ఉంటుంది. ఓకే. సో, ఇలా మీరు ఇక్కడ వచ్చేసి మీకు ఏ కాలేజ్‌కి మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడాలనుకుంటున్నారో ఆ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత బ్రాంచ్ ఎంబీఏ, ఎంసీఏ ఏంటి ఇదంతా మీరు డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సెలెక్ట్ చేసుకొని మీరు మీ యొక్క కేటగిరీ ఓకే. సో, కేటగిరీ దాని తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎంత వరకు ఆ కాలేజ్‌లో సీట్ వచ్చిందో కంప్లీట్ డీటెయిల్స్ అవైలబుల్‌గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకొని మంచి కాలేజెస్‌కి ఆప్షన్స్ ఇవ్వాలి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ రిప్లై. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్.